నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు చూసుకుంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు టీటీడీ టెంపుల్స్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నాయి. ఆమె ఏమంటారంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన టెంపుల్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 గుళ్ళు నిర్మించాలి, ఈ పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకోండి. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద మాట్లాడారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల గారు దళితవాడల్లో టెంపుల్స్ నిర్మిస్తారా, దాని బదులు బళ్ళు గుళ్ళు నిర్మించవచ్చు, అంటే బళ్ళు కానీ రోడ్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు కదా అని చెప్పేసి మనం మాట్లాడుతూనే కొంచెం ఈ విషయాన్ని కాంట్రవర్సీలో తీసుకెళ్లారు. ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మండిపడుతున్నారు. ఈరోజు మనతో పాటు బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ గారు మనతో పాటు ఉన్నారు, మునుపరెడ్డి శ్రీనివాసరావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది షర్మిల గారు రేపిన దుమారం బాగా వివాదాస్పదంగా మారింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద అనేక మంది తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈ మాటల్ని. మరి మీరేమంటారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? మొట్టమొదటిగా ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు. మీరు షర్మిలారెడ్డి గారు అన్నారు, షర్మిలారెడ్డి గారు కాదేమో, షర్మిల శర్మ గారు శాస్త్రి గారు అనాలి. అంటే ఒకటి తర్వాత షర్మిల గారు అండి భర్తం బట్టి అనాలి. అంటే ఒక విధంగా అంటే నేను క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశం కాదు, వక్రీకరించడం తప్పనే మాట అంటున్నాను. వక్రీకరించడం అంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే తిరుపతిలో వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి కానీ మీరు స్పష్టంగా విన్నట్లయితే ఆ విధంగా మాట్లాడటం వక్రీకరించడం అవుతుందని నేను చెప్తాను. దళిత వాళ్ళు అన్నారు ఆయన? అనలేదండి. ఆయన అన్నది ఏంటంటే వాడవాడలా, తర్వాత రాష్ట్రాల్లో, తర్వాత ప్రపంచంలో ఎక్కడైతే హిందువులు ఉన్నారో ఆ హిందువుల చోట వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్ని నిర్మించాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా డోనార్స్ ముందుకు వచ్చినట్టే ఆ డోనార్స్ని కానీ ఆ డోనార్స్ నుంచి సేకరించినటువంటి విరాళాలతో ప్లస్ కొంత డబ్బుని టీటీడీ దేవస్థానం నుంచి కూడా సహకారం అందిస్తూ అక్కడ వెంకటేశ్వర యొక్క దేవాలయాల్ని నిర్మించాలనేటువంటి మాటని వక్రీకరించి దళిత అనేటువంటి మాటను వాడి దేశంలో దళితులని రెచ్చగొట్టి లేకపోతే మతాలను రెచ్చగొట్టి, అంటే ఇక్కడ ఏంటంటే రెచ్చగొట్టేటువంటి ధోరణిలో, అంటే ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో ఇతరులు అయితే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ దళిత వాడల్లో కానీ నిర్మాణం చేస్తే మిమ్మల్ని ఇచ్చేయడం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అది చాలా తప్పు. మరి రాజ్యాంగం గురించి మాట్లాడినట్లయితే ఆవిడ పూర్తి రాజ్యాంగం ఎన్నిసార్లు మార్పు జరిగిందో, ఎన్నిసార్లు అమెండ్మెంట్ జరిగిందో, సెక్యులరిజం అని ఎప్పుడు వచ్చిందో ఏంటో అది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది. అలాని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టినంత మాత్రాన్నే ఆయన ఆర్ఎస్ఎస్లో మారిపోయినట్టు లేకపోతే హిందూవాదాన్ని ప్రోత్సహించినట్టు కాదు. అంటే ఆర్ఎస్ఎస్లో చేరిపోయారా అని అడుగుతున్నారు కదా అని కాదు. ఒక విషయం షర్మిల గారు, మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ, అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, అంతకుముందు మీ నాన్నగారి టైంలో కాంగ్రెస్ పార్టీలో. పార్టీలు మారితే మీకు అలవాటు. కానీ ఏ పార్టీలో ఏ వ్యక్తి అయినా ఉండొచ్చు. ఆ వ్యక్తులు అందరూ ఆర్ఎస్ఎస్లో చాలా వరకు ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు ఏ పార్టీలోనూ ఉన్నారు. అంతేగాని బీజేపీలోనో లేకపోతే
వేరే వేరే వాటిల్లో ఉండే వాళ్ళే ఆర్ఎస్లో ఉంటారనుకుంటాం. మీకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సిద్ధాంతం 100 సంవత్సరాలు అయింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెట్టి ఈ రోజుకి. కనుక అర్థం చేసుకోలేదేమో, లేకపోతే మీకు అంత అవగాహన లేదేమో ఆర్ఎస్ఎస్ గురించి అనేది నేను అనుకున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే వ్యక్తి నిర్మాణాన్ని, సమాజ నిర్మాణాన్ని, దేశ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణాన్ని చేసేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక. అంతేగాని మతాలను రెచ్చగొట్టాలను, కులాలను రెచ్చగొట్టాలన్నటువంటి ఇది లేదు. అనేక పార్టీలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు చాలా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో అనేక బాధ్యతల్లో కూడా ఉన్నారు. మీరు అనుకో మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు. అదే మాట్లాడినట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి మరి హిందూ అనేటువంటి ఒక సంస్థ, ఒక పార్టీ గతంలో మీకు కాంగ్రెస్కి ఇచ్చింది, సపోర్ట్ ఇచ్చింది బిగినింగ్లో. ఆ తర్వాత అది దూరం అయిపోవటం, వాళ్ళు తెలుసుకుంటాం మీరు ముసుగు అన్ని రాజకీయాలు ఏదైతే చేస్తున్నారో ఓటు రాజకీయాల కోసం, మీ కుటుంబాల కోసం, అంటే మీ కుటుంబం అంటే మీ కుటుంబం కాదు, కాంగ్రెస్ యొక్క కుటుంబం ఏదైతే ఉందో గాంధీ ఫ్యామిలీ అనే ముసుగులో ఉన్నటువంటి మీరు చేసేటువంటి మీ పార్టీ యొక్క రాజకీయాల గురించి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో మీరు చేరారు. ఇది ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ విధంగా ఒక మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టాలనే ధోరణిలో మాట్లాడేటువంటి మాటలు. మీ పార్టీకి దళితులు దూరం అయిపోయారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. అలాగే ఎవరైతే ఉన్నారో ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇవి చేసిన వ్యాఖ్యలు రేపు రాబోయే ఎలక్షన్లో ఎలాంటి ప్రభావం చూపబోతాయి? ఖచ్చితంగా మత విద్వేషాలకి, కుల విద్వేషాలకి రెచ్చగొట్టే ధోరణిలో చేసేటువంటి కారణాలు అవుతాయి ఇవి. అంటే బీజేపీ అంటే ఇది 3వ టర్మ్ మోడీ గారు, అంతకుముందు వాజ్పేయి గారి టర్మ్లో 2 సార్లు గెలవటం. మరి భారతదేశంలో 75 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది ఎక్కడా కూడా మనుగడ లేకుండా పోయే పరిస్థితులు వచ్చాయి. అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏతో కానీ లేకపోతే సింగిల్గా భారతీయ జనతా పార్టీ పరిపాలించిన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ మత విద్వేషాలు జరిగినటువంటి ఎక్కడ లేవు. కానీ మరి దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులని, దేశ పరిస్థితులని మనం అవగాహన చేసుకున్నట్లయితే అటు శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ, పాకిస్తాన్లో కానీ మత విద్వేషాలతో మరి ఎవరు చేస్తున్నారనేది విషయం మీ మనసాక్షి వదిలేస్తాం. కనుక ఇది జరిగేటువంటి విషయం ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ఓటు రాజకీయం కోసం కావాలని చెప్పేటువంటి డైలాగులో మిమ్మల్ని ఈ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు ఆ విషయం మీద పూర్తిగా మీరు అవగాహన చేసి మాట్లాడేది బాగుండేది. టీటీడీ దేవస్థానానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఆ ఆదాయంలో టీటీడీ ఎక్కడా కూడా ప్రజలకి సరసమైనటువంటి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి అనేకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడం గతం నుంచి జరుగుతుంది. ఏమిటి అన్నట్లయితే మనం మచిలీపట్నంలో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే టీటీడీ కళ్యాణ మండపాలు ప్రైవేట్ కళ్యాణ మండపాలు మీరు పోల్చుకొని చూస్తే చాలా తక్కువలో సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉంటాయి. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఆంక్షలు పెడతారు. వాళ్ళ ఆంక్షలు ఏమి పెట్టరు. ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరైనా నిర్వహించుకోవచ్చు. కనుక ఇక్కడ దళిత అనేటువంటి విభేదం కానీ ఎక్కడుంది? ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఒకవేళ 5,000 దేవాలయాలు నిర్మిస్తే అందులో దళితులనే పూజారులు పెడుతున్నారా ఏంటి అనేది.
మీకు అసలు దేవాలయ వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన లేదనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా బ్రాహ్మణత్వాన్ని స్వీకరిస్తారు. కమ్యూనిటీతో సంబంధం లేదు. బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే పూర్తిగా అన్ని పూజా విధానాలన్నీ తెలుసుకొని చేసినట్లయితే ఏ కులస్థుడైనా కూడా అతను ఖచ్చితంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజలు చేసేటువంటి అధికారం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించేటువంటి వ్యక్తి ఒక గొల్లవాడు. చేసి ఆయన వెళ్ళిన తర్వాతే బ్రాహ్మణులు వెళ్తారు. మీరు మాట్లాడారుగా, మరి అక్కడ మీరు చెప్పినట్టుగా బ్రాహ్మణులే వెళ్ళారా, గర్భగుడిలోకి వెళ్ళలేదా? కనుక ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి రాజకీయాలు మీరు చేయటం కరెక్ట్ కాదు. ఈమె స్ట్రాటజీ ఏంటి? దేనికోసం ఈమె దళిత పదాలు తీసుకుంది? ప్రస్తుతం రేపు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి. తర్వాత తెలంగాణలోనే ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి కొద్ది కాలంలో 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా లోకల్ బాడీ అంటే పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అసలు జీరోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది మొత్తం కూడా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏదో కొన్ని కారణాల మూలంగా ఏదో తెలంగాణలో అధికారంలో ఉన్నా కూడా నా ఉద్దేశం అయితే అది అంటే బైఫర్కేషన్ జరిగినప్పుడు మేలు జరిగింది కాబట్టి అక్కడ బైఫర్కేషన్ ద్వారా కానీ అది కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్తి విధానం చూసి ఓటేసినట్టు కూడా నాకు అనిపించట్లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వచ్చారో ఏంటో మీకు తెలుసు. మరి ఇంకా ఎంతోమంది సీనియర్లు ఉన్నా మీ పార్టీ ఆయనకి ముఖ్యమంత్రి ఎందుకు కట్టబెట్టారో, మీ పార్టీలో ఎటువంటి లోకలోకలు ఉన్నాయో మీకు తెలుసు. అది నేను విమర్శించడానికి తగిన విషయం కాదు, అది మీ అంతర్గత విషయం. కానీ ఈ విధంగా మాట్లాడి దళితుల మనోభావాలని, తర్వాత బ్రాహ్మణుల యొక్క మనోభావాలని, హిందూ సమాజంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో వర్గ విభేదాలు సృష్టించి మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి మాటలుగా క్లియర్గా అర్థమవుతున్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. దీన్ని మీరు ఖచ్చితంగా ఒక్కసారి మీరు మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నట్లయితే మీకు క్లియర్ అర్థమవుతుంది. రెండొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 కూటమిగా మరి మీ అన్నగారి పార్టీ ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితిలో మీరు పార్టీ మారి మళ్ళీ ఏదో మీ కుటుంబం లబ్ధి కోసం మీ అన్నగారు పార్టీ, మీరో పార్టీ, ఇది ఒక స్ట్రాటజీ అంటారా? ఇది ఒక స్ట్రాటజీగా అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమైంది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అటు గెలిస్తే నువ్వు, ఇటు గెలిస్తే నేను, మన ఇంట్లోంచి మాత్రం బయటికి వెళ్ళకూడదు, ముఖ్యమంత్రి స్థానం అనేటువంటి దానిలో అనిపిస్తుంది. కనీసం మీరు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక ఏదో కొంత నేను సాధించాలని అనడానికి ఇది ఉపయోగించినట్టుగా, ఈ పదజాలం ఉపయోగించినట్టు కనిపిస్తుంది. ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఈ సమయం కూడా ఇట్లా మాట్లాడటం భావ్యం కాదు. కనుక మీరు ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకొని మాట్లాడే తీరును మార్చుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. తొందరలోనే మోస్ట్ ప్రాబ్లీ జనవరి, ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో అసలు మీకు 0% ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా వస్తుందేమో అనిపిస్తుంది. మీకన్నా 100కి ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రజలు ఎవరు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఇండియా అనే లేరు.
క్యాండిడేట్లు లేరు, సరైన వాటర్లో కూడా మీకు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎన్ని పార్టీలు కలిపారు, మీలో మీకు ఒక ఐక్యత లేదు. ఇండియా కూటమి అన్నారు, అది ఎన్ని అక్షరాల మధ్యలో వేసిపోయినాయి మీకు తెలుసు. కనుక అంటే కొన్ని పార్టీలు బయటకు వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? మీ విధానాలు, మీ యొక్క కూటమిలోనే మీ విధానాలు మీకు నచ్చట్లేదు. కనుక ఆ విధంగా చూసుకున్నట్లయితే మీ కూటమిలోనూ మిమ్మల్ని నచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా మీరు మెప్పించగలుగుతారని అడుగుతున్నాను. కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. గ్రామాల్లో పచ్చగా ఉన్నటువంటి పాడి పంటలతో తొలుతోగేటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దు, పెట్టి వాళ్ళ నమ్మకాలని వాటిని ముమ్ము చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇటువంటి పరిస్థితులు తీసుకురాకుండా మరొకసారి చెప్తున్నాను. ఇదే కానట్లయితే ఖచ్చితంగా మీరు అనేక విధాలుగా ప్రజల నుంచి వ్యతిరేకం పొందేటువంటి అవకాశాలు, బయట తిరిగే పరిస్థితులు కూడా రాని పరిస్థితులు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఎలా ఉందంటారు పాలన? ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆర్థికంగా బలమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇతర అంశాల్లో కొంచెం ఆర్థిక వెనకబడినటువంటి లోటు, రెవెన్యూ లోటు కానీ ఏదైనా లోటు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మీ దాంతో అనేక పథకాలు మీ అనగారు పెట్టారు. పథకాలు ఇవ్వటం మూలంగా రాష్ట్రం పోతుంది అనేది కరెక్ట్ కానీ పోవచ్చు, కానీ పథకాల్లో ఎక్కువ భాగం ఏతికి ఇవ్వాలంటే విద్య, వైద్యానికి ఇవ్వాలని మహానుభావుడు వాజ్పేయి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగే అదే అంశాన్ని చూసుకున్నట్లయితే భారతదేశంలో అతి ఎక్కువగా పథకాలు, ఉచితాలు ఇచ్చేటువంటి రాష్ట్రం తమిళనాడు. అలాగే ఆర్థిక పరంగా గొప్ప రాష్ట్రం అంటే ఎకనామికల్లీ సౌండ్ ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర, బొంబాయి ఆర్థిక రాష్ట్రం. తర్వాత గుజరాత్ కూడా లేదండి, మెడ్రాస్. అంటే ఎన్నో ఇండస్ట్రీస్ నెలకొల్పారు కదా గుజరాత్. నిలిపిన వైద్యపరంగా, వ్యాపార పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యా విధానం పరంగా నిలదొక్కుకుండా బట్టే ఇవాళ రెండవ పరిస్థితి అంటే జీడిపి రేట్ కూడా పెరిగినటువంటి రాష్ట్రం తమిళనాడు. అదేదో స్టాలిన్ గారు చేశారా లేకపోతే జయలలిత గారు చేశారని కాదు. అంటే ఉచితాలు పక్కనిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే పరిశ్రమలు అవసరమో, ఏ విధానాలు అవసరమో పాటించారు కనుక వైద్య విధానంలో కానీ నెలకొల్పగలిగారు కనుక నిలబడగలిగారు. ప్రస్తుతం మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి దేశాలని సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి మరి అనేక పరిశ్రమవేత్తలు కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లు కానీ అన్నింటినీ కూడా ఆహ్వానించి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నిర్మాణాన్ని చేపట్టినట్లయితే వాళ్ళకి కావలసినటువంటి భూ కేటాయింపులు కానీ, నీటి సౌకర్యాలు కానీ, ఆర్థిక విధానాల్లో కూడా సహాయం పెడతాను. దానివల్ల విద్యా విధానం కానీ, ఉద్యోగ విధానాలు కానీ ఏర్పడితే ఆర్థికంగా రాష్ట్రం బలపడుతుందనేటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ నిర్మించడం జరిగింది. ప్రధానమంత్రి వాజ్పేయి గారి టైంలో గ్రామాల్లో ప్రతి చోట కూడా సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడైతే
ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకి వాటికి ఒక పరిస్థితులను బట్టి ఆ ముఖ్యమంత్రులు అడిగేటువంటి పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది. దానిలో భాగంగా రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. మా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ల అనుసంధానం, నదుల అనుసంధానం, పోర్ట్ల అనుసంధానం, ఎయిర్పోర్ట్ల అనుసంధానం, అలా ప్రతిదీ కూడా అనుసంధానం అంటే కనెక్టివిటీ చేసినట్లయితే ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి ఊరికి కూడా, ప్రతి రాష్ట్రానికి కూడా నీటి కరువు రాకుండా, విద్యుత్ కరువు రాకుండా, మరి త్వరితగతిన మంచి రోడ్లతో ప్రయాణించేటువంటి ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తగ్గేటువంటి విధానం ఉందని, ఆ విధంగా ప్రాజెక్టులు చేపట్టాలనే ఉద్దేశంతో ఆ రోజున వాజ్పేయి గారు చెప్పడం, అదే దాన్ని మరి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇవాళ దాన్ని కంటిన్యూ చేయడం. ఇవాళ చూస్తే అమెరికా కూడా భారతదేశాన్ని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. డెవలప్మెంట్ చూస్తే ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ ఏ దేశంలో కూడా లేదు. చైనా కూడా ఈ ఒక విధంగా భయం పడుతుంది. ఇప్పుడు దాన్ని చూసి అమెరికా లేనిపోయిన ఆంక్షలు పెట్టి 100% పన్ను అని, ఈ 70%, 80% అని అనేటువంటి ట్యాక్స్ విధానాన్ని మన మీద దోచేటువంటి పరిస్థితులు వస్తాయి. కనుక ఎప్పుడైతే మోడీ గారు అధికారంలోకి వచ్చారో స్వదేశీ వస్తువు తయారణ, స్వదేశంగానే మనం అన్నీ కూడా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఒకరి మీద ఆధారపడాల్సిన విషయం ఉండకూడదని చెప్పి స్వదేశీ విధానాన్ని ఎప్పుడైతే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి పరిస్థితులను మనం తెచ్చుకోగలిగితే ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దేశవాళీలో తయారయ్యేటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడాలి. అలాగే దేశవాళీలో ఉన్నటువంటి ఏదైనా ఏ పనైనా కూడా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి పిలిపివ్వటం మోహన్ భగత్ గారు ఇచ్చిన పిలుపుని అందరూ తూచా తప్పక పాటించినట్లయితే ఒక దేశం మనల్ని ఆజ్ఞాపించే పరిస్థితి రాదని చెప్పేసి తెలియజేస్తారు. కుంచిత భావాలతో, చిన్న చిన్న మనస్తత్వాలతో ఈ విధంగా, ఎందుకంటే యావత్ ప్రపంచం కూడా మోడీ గారి వైపు చూస్తుంది, మోడీ గారు భారతదేశం వైపు చూస్తుంది. కనుక రాబోయే కాలంలో కూడా ఈ దేశాన్ని గొప్పగా పైకి తీసుకురావాలి, అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఒక్క మోడీ గారి యొక్క పరిపాలన, ఆయన ఆలోచన విధానాలు, క్రమశిక్షణతో చేసేటువంటి టైం, పూర్తిగా సమయపాలనతో పూర్తిగా టైం ఇచ్చేటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే అది నరేంద్ర మోడీ గారు. ఆ నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా కొంతకాలం కాదు, రాబోయే కాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలించి భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలతోనే నడిచినట్లయితే భారతదేశానికి ఏ దేశం సరిరాదు, ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఉంటుంది, ఆర్థికంగా గొప్ప దేశంగా మారుతుందని చెప్పేసి ఈ టీవీ యొక్క ఇదిలో నేను తెలియజేసుకుంటాను. చివరిగా ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ షర్మిల గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు వ్యాఖ్యల పట్ల వ్యాఖ్యానించే ముందు ఖచ్చితంగా పూర్తిగా విని ఏం మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్తాను. కేవలం ఈ 3 పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ,
తెలుగుదేశం 3 పార్టీలు కూటమిని దెబ్బతీయటానికి మీరు దీంట్లో చీలికలు తేవటానికి చీలికలు తేవడానికి మాట్లాడినట్టుగా కనబడుతుంది. అది మీకు సాధ్యం కాదు, అది ఎప్పటికే సాధ్యం కాదు. ఎందుకు కాదంటే ముగ్గురు యొక్క లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి. డెవలప్మెంట్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటువంటి కుంచితమైన ఆలోచనలు నష్టపోయేదేముంది? గ్రామాల్లో ప్రతి వాడవాడల్లోనూ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలు కడితే అక్కడ అనేక విధాలుగా ఉపయోగాలు ఉంటాయి. దైవాలను దర్శించుకుంటూ పాటు సాంఘికంగా సంఘంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతవుతుంది. అవసరమైతే దేవాలయాల్లో వివాహాలు చేసుకుంటానికి సామాన్య ప్రజానీకం కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. టీటీడీ అనౌన్స్ చేసింది కూడా టీటీడీ డబ్బులు కానీ గవర్నమెంట్ డబ్బులతో కడతాను కాదండి, అస్సలు గవర్నమెంట్కి ఎటువంటి డబ్బులకి సంబంధం లేదు. క్లియర్గా చెప్పారు ఆయన. దాతలు ముందుకు వస్తే దాతలు ఇచ్చిన దానికి కొంత పైకాన్ని టీటీడీ నుంచి ఇప్పిస్తానన్నారు. లెక్కలు కూడా చెప్పారు. 2300 కోట్ల రూపాయలు ఉంటే 600 రూపాయలు 23,000 కోట్లు ఉంటే దాంట్లో 600 కోట్లు ఎంతో ఖర్చు చేశారు. మిగతాది 1500 కోట్లు ఎంతో ఉన్నాయి. ఆ 1500 కోట్ల మీద ఇంత వడ్డీ కూడా వచ్చింది. 200 కోట్ల చిల్లర అంత వడ్డీ వచ్చింది. ఈ అన్నింటినీ కూడా లెక్కేసుకుంటే మరి లాభంలో ఉన్నట్టు. కానీ ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లయితే కొంచెం తిరుపతిలో ఉన్న బోర్డ్ హాస్పిటల్ కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ తర్వాత ఎస్వి యూనివర్సిటీ కానీ అవన్నీ కూడా ఈ టీటీడీ కింద నడుస్తాయి కదా. అవునండి, ఇటువంటి సామాజిక సేవలకి ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచనతో మాట్లాడారు తప్పితే కేవలం ఆర్ఎస్ఎస్లో మారిపోయారా, ఇలా మారిపోయారా? మీరైనా ఆర్ఎస్ఎస్లో రావాల్సింది. ఆర్ఎస్ఎస్ అనేది దేశద్రోహం కాదు, దేశంలో ఈ మతాన్ని ఈ కులాన్ని రెచ్చగొట్టేటువంటి కాదు, వ్యక్తి నిర్మాణం జరిగేటువంటి సంస్థ రాష్ట్రీయ సంస్థ. ఈయన వ్యాఖ్యల మీద ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏదన్నా అంటే ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అది నష్టం చేకూరుస్తుంది. దళితులను విడగొట్టాలనే పరిస్థితిలోకి వచ్చింది. దళితులను ఏ విధంగా విడగొడుతుంది? ఆయన భర్త ఏమన్నా మీకు తెలుసు, ఏమేమి మీటింగ్లు పెడతారో, ఏ సంస్థను ప్రోత్సహిస్తున్నారో, వారు ఏమన్నా మరి ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడ్డారో లేదో అనేది ఆవిడ యొక్క విజ్ఞతగా వదిలేశారు. కానీ టీటీడీ మాత్రం అలా కాదు. అనేక దేవాలయాల పునరుద్ధరణ కోసం కానీ, కళ్యాణ మండపాలకు కానీ, ఏదైనా వాటికి సేవా కార్యక్రమాలకు కానీ ఇచ్చేటువంటి సంస్థ ప్రపంచంలోనే, మన భారతదేశంలో ఉన్న ఏకైక సంస్థ ఏమన్నా టీటీడీ. కేవలం ఇప్పుడు ఈ విధంగా చెప్పేసి దళితులను చీలికి తీసుకొచ్చినట్లయితే ఓట్ బ్యాంక్ ఏదో లాగాలనేటువంటి ఆలోచనలో ఉందని క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.